విజయం మాదే అని పదే పదే చెబుతున్నా వాళ్ళకి ఇంకా ఎక్కడో అనుమానం కలుగుతోందా? అందుకే గల్లీ గల్లీలో దండు నింపారా? ఆయన నమ్మకం కలగకపోవడంతో రాష్ట్ర స్థాయి కీలక నేతలు ప్రచారానికి వస్తున్నారా? అసలు మునుగోడులో ఏం జరుగుతోంది? నేను నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా, మా పార్టీ అభ్యర్థిని గెలిపించమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 119 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఒక నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలోనే నియోజకవర్గాన్ని దత్తతకు తీసుకుంటానని ప్రకటించడం పట్ల సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎందుకు అంటే ప్రతి నియోజకవర్గానికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. కానీ కేటీఆర్ తాజా మాటల ప్రకారం ఈ 3.5 ఏండ్లు మునుగోడు నిర్లక్ష్యానికి గురైందని పరోక్షంగా ఒప్పుకున్నారా అంటే అవునని సమాధానం వస్తోంది. 2018లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇక్కడి నుండి పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడిపోయి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గానికి నిధులు లేవు, నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు, రోడ్లు లేవు, మౌలిక సదుపాయాలు, కాలేజీలు, ఆసుపత్రులు లేవని చెప్పేసి ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలుద్దామన్నా కూడా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ పదే పదే విమర్శిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజగోపాల్ రెడ్డి విమర్శలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉప ఎన్నిక వచ్చిన తరువాత దత్తత తీసుకుంటానని మాట్లాడటం అంటే ఈ 3.5 ఏళ్లు ఏం చేశారు అనేది కూడా సామాన్యులు ఆలోచిస్తున్నారు. అయితే ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మోహరించి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారానికి ప్రజల నుండి స్పందన ఏ మేరకు వస్తుందో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మామూలుగా ఒక నియోజకవర్గంలో తక్కువలో తక్కువ 2 లక్షల ఓటర్లు ఉంటారు. ఆ 2 లక్షల ఓటర్లు ప్రతినిధి అయినటువంటి ఒక ఎమ్మెల్యే 1500 నుండి 3200 ఓట్లు ఉండే ఒక ఎంపీటీసీ స్థానానికి క్లస్టర్ ఇన్ఛార్జిగా వచ్చి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అంటే నిజంగా అభివృద్ధి జరిగితే ఈ స్థాయిలో ఎందుకు హంగు ఆర్బాట్లు చేయాలి, ఎందుకు ప్రచారం నిర్వహించాలి అని కూడా స్థానికుల్లో ఒక ఆలోచన అయితే వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు ఓట్లు అడిగేందుకు తమ ఇళ్లకు వచ్చినప్పుడు ప్రజల నుండి స్పందన కూడా అదే స్థాయిలో లేదని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగినటువంటి కేటీఆర్ నియోజకవర్గాన్ని దత్తతకు తీసుకుంటాను అని ప్రకటించారు అనేది కూడా ఆ పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఏది ఏమైనా కేటీఆర్ వ్యాఖ్యలు పార్టీకి లాభం చేకూరుస్తాయో లేదో గానీ తాజాగా దత్తతకు తీసుకుంటున్నాను అనే వ్యాఖ్యానించడం పట్ల చదువుకున్న వారిలో రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తులను మాత్రం ఒక ఆలోచన తీసుకువస్తోంది. ఈ 3.5 ఏళ్లు ఎందుకు తీసుకోలేదు అని.